దే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. సరే అంటే ఏంటి అంటే ఎవరైనా మెడికల్ ఇన్లెస్ ఉంటే వాళ్ళు కూడా ఆశపడతారు వాళ్ళు, బికాజ్ వాళ్ళకి ఏంటి అంటే తొందరగా మంచి కావాలి, ఫ్యామిలీ మెంబర్స్ మంచి కావాలి, వాళ్ళు కూడా తొందరగా నమ్ముతారు. వీళ్ళు అదే నమ్మకంకి మోసం చేస్తారు. సో మనం కూడా విక్టిమ్స్ జనాలు కూడా చూసి వెళ్ళాలి. ఎలోపతిక్ ఉంటే కూడా మీరు పోవచ్చు, ఆయుర్వేదిక్ అంటే నిజం ఆయుర్వేదిక్ డాక్టర్ దగ్గర పోవాలి, వాళ్ళు డిగ్రీ చేసి ఉండాలి, వాళ్ళ దగ్గర మంచి వాళ్ళ హాస్పిటల్ ఉంటే వాళ్ళు సర్టిఫైడ్ నెంబర్ రాస్తారు, అన్ని ఉండాలి. డైరెక్ట్లీ మీరు పోతే ఎట్లయినా వాళ్ళు ఏమైనా చెట్టు ఇస్తారు, సో ఏం కాదు, ఏం బెనిఫిట్ ఉండదు. మీరు 15 days ఇద్దరు ఒక భావానికి అవతారం ఎత్తి ఇద్దరు తీసుకొచ్చి ఇమామాబాద్ బిల్డింగ్ దగ్గర ఒకటి షటర్ కిరాయి తీసుకుని దాని ఆయుర్వేదిక్ హాస్పిటల్ నుండి రాస్తున్నారు. శ్రీ స్థాయి ఆయుర్వేదిక్ తీసుకొస్తుంది. ఒక్కొక్క హాస్పిటల్ ముందు పెట్టిండు. ఇవన్నీ అంటే చిన్న అంటే స్టేబుల్ కౌంటర్ ఇవన్నీ ఉంటాయి. ఇతర షాప్లో ఉంటుంది. ఎనిమిది మందిని రోజు మార్నింగ్ పంపిస్తారు డ్యూటీకి. వీళ్ళు పోయి రిమ్స్ హాస్పిటల్ ముందు 9 to 10 lakhs వీళ్ళు మన జిల్లాలో కూడా ఇవ్వడం జరిగింది. సో జనాలతో మంది ఏంటి అంటే మీరు చూసుకొని ఎక్కడైనా మీరు ఇల్నెస్ కోసం పోతున్నారంటే చూసుకొని వెళ్ళాలి. ఎలోపతి ఉండొచ్చు, హోమియోపతి ఉండొచ్చు, ఆ సర్టిఫైడ్ ఉండాలి. అది కాకుండా చాలా మంది బాబాలు ఫకీర్లు కూడా మంచి చేపిస్తాము, ఈ మెడిసిన్స్ ఇస్తాము, వాళ్ళు కూడా ఎట్లయినా దందా ఏర్పాటు చేస్తారు అప్పుడప్పుడు. అట్లయినా కూడా మీతో జరుపుతూ ఉండొచ్చు అంటే మీరు డైరెక్ట్లీ కన్సర్న్ పోలీస్ స్టేషన్ వెళ్ళండి. వీళ్ళ నుండి మనకి సమ్ 8 బైక్స్ అండ్ 14 మొబైల్ ఫోన్స్ కూడా సీజ్ అయినాయి. వీళ్ళ ఏమో ఏంటి అంటే ఒక ప్లేస్ లో 10 to 15 days ఉంటారు. అక్కడ జనాలకి మోసం చేసిన తర్వాత అక్కడ నుండి షిఫ్ట్ అవుతారు. ఆ విక్టిమ్స్ కూడా కొంచెం 50,000, 30,000 డబ్బులతో మోసం పడతారు. అంటే వాళ్ళు కూడా చాలా మంది వాళ్ళు బయట రాదు, ఎందుకంటే వాళ్ళు కూడా కొంచెం సిగ్గుపడతారు. సో వాళ్ళు కూడా ఎక్కువ మంది బయట రాదు. సో విక్టిమ్స్ తో ఏంటి అంటే తొందరగా మీరు కన్సర్న్ పోలీస్ స్టేషన్ వెళ్తే మనం వీళ్ళకి త్వరగా పీడీ యాక్ట్ కూడా చేసి జైలు అంటే వీళ్ళ ఏంటి అంటే హాస్పిటల్ చుట్టుపక్కల వీళ్ళే ఒక పర్సన్ 9 members ఒక పర్సన్ నేను కూడా మంచి అయ్యాను, మీరు మంచి కాలేదు, రండి నాతో సహా ఈ డాక్టర్ కి చూపించాను, ఆయుర్వేదిక్ డాక్టర్ కి ఇతను మంచి చేశారు, అతను ఇట్లయినా మెడిసిన్స్ చూపిస్తారు, 30,000 ఇవ్వండి, 50,000 ఇవ్వండి, మంచి అవుతారు. ఇట్లా వీళ్ళు ఫ్రాడ్ చేస్తున్నారు. ఈ అక్యూజ్ వాళ్ళు ఏం చేశారు అంటే హాస్పిటల్ చుట్టుపక్కల ఒక చిన్న షెడ్ లో లేకపోతే రూమ్ రెంట్ తీసుకొని మన ఒక ఆయుర్వేదిక్ హాస్పిటల్ ఉంది, మీకు మంచిగా చేపిస్తాము, వీళ్ళే 8-9 members లో ఒకరిద్దరు మంచి అయిన వాళ్ళలాగా యాక్ట్ చేసి దాట్ మనం కూడా ఇది ఆయుర్వేదిక్ మెడిసిన్స్ వాడుతున్నాము, ఇప్పుడు మనం మంచి అయ్యాము, నమ్మకం పెట్టడానికి ఇట్లా వాళ్ళ ఇట్లా కూడా చేశారు. ఇట్లా మనం 8 members మనం పట్టుకోవడం జరిగింది. ఆ 9th member ఎవరైనా మెయిన్ డాక్టర్ ఉన్నారు, ఇట్లా ఆయుర్వేదిక్ మెడిసిన్ ఇచ్చి మీకు మంచిగా చేపిస్తాము, అతను రెస్పాండింగ్ ఉన్నారు, ఎవరైనా వాళ్ళ అసోసియేట్ ఉన్నారు, వాళ్ళు పట్టుకోవడం జరిగింది. వీళ్ళ ఏంటి అంటే వీళ్ళందరూ గుల్బర్గా, ధార్వాడ్, హుబ్లీ, కర్ణాటక ఏరియా వాళ్ళు. ఇప్పుడు వీళ్ళ 9 members లో వీళ్ళు ఇప్పుడు సిద్దిపేట జిల్లా, ఖమ్మం జిల్లా, నల్గొండ జిల్లా అండ్ మన ఆదిలాబాద్ జిల్లా ఒప్పుకున్నారు. ఇంకా కూడా చాలా మంది విక్టిమ్స్ ఉండొచ్చు. ఇప్పటి వరకు మనం ఐడెంటిఫై చేయడానికి 17 victims మనం ఐడెంటిఫై చేశాము. ఈ 17 victims లో దాదాపు వీళ్ళు 13 to 15 lakhs కలెక్ట్ చేశారు. ఇది కాకుండా కూడా చాలా మంది నుంచి వీళ్ళు క్యాష్ కలెక్ట్ చేసి ఉండొచ్చు, అది మనకి ఫోన్ పే అండ్ ఆన్లైన్ ట్రాన్సాక్షన్ గుర్తులేదు. సో ఇంకా బాధితులు ఉంటే కూడా వాళ్ళు డైరెక్ట్లీ కన్సర్న్ పోలీస్ స్టేషన్ పోవచ్చు. అండ్ ఆ కన్సర్న్ జిల్లాలో కూడా వేరే జిల్లాలో ఎక్కడైనా వాళ్ళతో ఇట్లా మోసం జరిగింది, వాళ్ళ కన్సర్న్ పోలీస్ స్టేషన్ వెళ్ళి ఆ కేసు నమోదు చేయించండి. సో దట్ మనం ఎట్లయినా వాళ్ళపైన తప్పకుండా ఇది పీడీ యాక్ట్ కూడా ఏర్పాటు చేస్తాం. ఎందుకంటే వీళ్ళు ఎవరైనా ఇల్నెస్ లో ఉన్న వాళ్ళకి ఆశ ఇచ్చి వీళ్ళు ఇట్లా డబ్బులు వసూలు చేస్తున్నారు. దీనిలో మన జిల్లాలో విక్టిమ్స్ అంటే దేర్ ఆర్ 8. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.